ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారికి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 8వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరు 3 శుభవార్తలు అయితే వింటారు. ఎటువంటి 3 శుభవార్తలు వీరు వినబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించే మనస్తత్వం ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కన్యా రాశి వారు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2026వ సంవత్సరం మే 8వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం 3 శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు. అయితే కెరియర్కి సంబంధించిన అవకాశాల కోసం ఈ కన్యా రాశి వ్యక్తులైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా కొన్ని అవకాశాలు ముందుకు వచ్చాయి, కానీ ఆ అవకాశం ఏది కూడా 100% మీకు నచ్చలేదు. దీని కారణంగా మీ ముందుకు వచ్చిన అవకాశాలను మీరు మీ చేతులారా వదిలేసుకున్నారు. అయితే ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవ్వబోతున్నారు. అంటే ఏ కోరికనైతే బలంగా చాలా కాలంగా కలిగి ఉన్నారో, ఎటువంటి అవకాశం రావాలని చాలా కాలంగా కలలు కంటున్నారు, అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు చూడబోతున్నారు. అవకాశం మీకు వచ్చిందనే శుభవార్తను మీరు ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజే వారితో మాట్లాడడం, అలాగే ఈరోజే దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మీరు కన్న కల
నిజం కాబోతుంది. అంటే ఇన్ని రోజులు సంబంధాలు చూస్తున్నారు. ఎటువంటి సంబంధాలు చూసినా కానీ మీ యొక్క రిక్వే రిక్వైర్మెంట్కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు దొరకక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక శుభప్రదమైన వార్తనైతే వినబోతున్నారు. మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక పెరుగుదల కోసం కానీ మరొక ఆదాయ మార్గం కోసం కానీ అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. అంటే ఏ ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు మీకు ఒక్క ఆదాయ మార్గం కూడా లేకపోయినా సరే, లేదా ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తూ మరొక ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులైనా సరే, మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తూ మీరు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక చక్కటి ఫలితాలైతే మీరు అందిపుచ్చుకునే అవకాశాలు ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారు కెరియర్కు సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు వివాహ సంబంధానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఆదాయ మార్గం కోసం ఆర్థిక పురోగతి కోసం అన్వేషిస్తున్న వ్యక్తులకి దానికి సంబంధించినటువంటి శుభవార్త రాబోతుంది. ఈ విధంగా 3 శుభవార్తలనైతే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు మే 8వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో చూడబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. వ్యాపారాన్ని మీరు విస్తరించాలి అనుకున్నా కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకున్నా సరే మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మీరు ఉద్యోగ జీవితంలో ఒక మైలురాయిని అధిగమించే చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఈరోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అలాగే ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈరోజు మీతో సఖ్యతగా మాట్లాడతారు. పని విషయంలో మీకు చాలా సహాయకరంగా నిలుస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అలాగే బంధువుల నుండి కానీ మిత్రుల నుండి కానీ ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని కూడా ఈరోజు కన్యా రాశి వారు రిసీవ్ చేసుకోబోతున్నారు. మరి కొంతమంది కన్యా రాశి వారికి చెందిన వ్యక్తులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవ్వడం కానీ లేదా ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందుకోవడం కానీ జరుగుతుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించాలని కానీ వ్యాపారాన్ని విస్తృత పరచాలని కానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది వరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మరికొంతమంది కన్యా రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకుంటారు. మీ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు దగ్గరయ్యే ఒక సంఘటన కూడా జరగబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం. అలాగే
కన్యా రాశి వారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు చాలా కాలంగా మరొక ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అంటే దీనికంటే బెటర్ జాబ్ దొరికితే బాగుండని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల నుండి ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కన్యా రాశి వారికి ఈ యొక్క మే 8వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. నిత్యం శివ భగవాను ఆరాధించండి. శని ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతినిత్యం శని భగవాన్ని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను కన్యా రాశి వ్యక్తులు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు దాన ధర్మాలు చేయండి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.